మీకు మీ క్లాస్ టాపర్ గుర్తున్నారా? వాళ్ళ యాక్షన్స్తో మీకు ఎప్పుడైనా కోపం తెప్పించారా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మాయి కబుర్లు. నేను మీ లాస్య. మరి ఇంకెందుకు ఆలస్యం, కబుర్లు మొదలు పెట్టేద్దామా? ప్రతి క్లాస్లో ఎవ్వరికీ నచ్చని ఒక క్లాస్ టాపర్ ఉంటారు. వీళ్ళు చేసే పనులకి మిగతా వాళ్ళకి పిచ్చగా కోపం వస్తూ ఉంటుంది. ఏం పనులబ్బా అనుకుంటున్నారా? మామూలుగానే స్కూల్లో బ్రేక్ టైం చాలా తక్కువ ఉంటుంది. 10 నిమిషాలు మాత్రమే బ్రేక్ ఇస్తారు. 3 పీరియడ్ల నుంచి 10 నిమిషాల బ్రేక్ కోసం అందరూ వెయిట్ చేస్తుంటే ఇంకో 2 నిమిషాల్లో బ్రేక్ అనగా వీళ్ళు టీచర్ని క్లాస్ అందరి ముందు డౌట్ అడుగుతారు. బ్రేక్ ఇచ్చాక పర్సనల్గా టీచర్ని వెళ్ళా డౌట్ అడగచ్చుగా? ఆహా, అలా అవ్వదు, క్లాస్ అందరి ముందే అడగాలి. అప్పుడు కోపం వస్తుంది చూడండి, ఏదైనా ఇచ్చి కొట్టేయాలనిపిస్తుంది. వీళ్ళకి హోంవర్కులు చేయడం తప్ప వేరే పనే ఉండదనుకుంటా. టీచర్లు హోంవర్కులు ఇవ్వకపోయినా గుర్తు చేసి మరీ హోంవర్కులు రాయించుకుంటారు. నెక్స్ట్ డే హోంవర్కులు చెక్ చేయమని గుర్తు చేసేది కూడా వీళ్ళే. పాపం మిగతా వాళ్ళు చేశారో లేదో వీళ్ళకి అనవసరం, ఎంతసేపు వీళ్ళ బాధే. ఇంకా క్లాస్ మైండ్ చేస్తున్నప్పుడు వీళ్ళు చేస్తారు చూడండి, ఇష్టం లేని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకు ఒక 10 ఎక్స్లు 10 ఓవర్ టాకింగ్లు రాసేసి సార్ వచ్చే వరకు చెరపకుండా ఉండి సార్ వచ్చి వాళ్ళని చితకబారుతున్నా వీళ్ళకి అనవసరం, ఏమీ పట్టనట్టు నా జాబ్ నేను చేశాను అన్నట్టు ఒక లుక్ ఇస్తారు చూడండి, తన్నాలనిపించేస్తుంది. టీచర్స్ పెట్స్ అంటే మాత్రం వీళ్ళే. హోంవర్కులు కలెక్ట్ చేసే దగ్గర నుంచి స్టూడెంట్స్ మీద కంప్లైంట్స్ ఇచ్చే వరకు అన్నీ వీళ్ళే చేస్తారు. సైలెంట్ కిల్లర్స్ వీళ్ళు. బ్యాక్ బెంచ్ వాళ్ళు 50 మార్కులు వచ్చాయని సంబరాలు చేసుకుంటుంటే వీళ్ళు 99.5 వచ్చినా సాటిస్ఫై అవ్వరు. అదేంటో నాకు అర్థం కాదు. మీ క్లాస్లో కూడా ఇలాంటి క్లాస్ టాపర్స్ ఉండేవారా? మీకు వాళ్ళతో మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? మీ ఎక్స్పీరియన్సెస్ని కమెంట్ సెక్షన్లో మాకు షేర్ చేయండి. మరిన్ని కబుర్లతో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. MS క్రానికల్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.